నమస్తే బ్రదర్. నమస్తే అన్న. ఎట్లా ఉన్నాయి రాష్ట్ర రాజకీయాలు? చూస్తున్నావు కదా నార్మల్గా జరిగే పరిణామాలన్నీ. ఏమనుకుంటారు ఊర్లలో పరిస్థితి ఎట్లా ఉన్నది? ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడతా అంటారు. మరి ఏది గెలిచే అవకాశం ఉన్నది? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? స్థానిక సంస్థల ఎన్నికల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో ఇప్పటికి 18 నెలలు గడిచినా కూడా ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, సర్పంచ్ ఎలక్షన్ కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ, లేకపోతే కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేట్ వ్యవస్థ కావచ్చు కానీ ఈ ఎలక్షన్లు పెట్టడానికి భయపడుతున్నారు. ఎక్కడ ఓటమి భయంతో. ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మేము ఎక్కడ ఓడిపోతామన్న భయంతో వాళ్ళు ఈ ఎన్నిక ఓడిపోతుంది. బాగా అభివృద్ధి చేస్తుందంట. గతంలో కేసీఆర్ మోసం చేసిండు, ఇప్పుడు మేమే అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతారు. అభివృద్ధి అంటే వాళ్ళు చేసిన 18 నెలల 1,62,000 కోట్లు కాదన్న. అప్పు చేయడం వేరు, అభివృద్ధి చేయడం వేరు. అభివృద్ధి అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది చూడండి, ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్ అని కట్టిరు మా పెద్దపిల్లో. చాలా మంది ఇప్పుడు మీరే చూస్తూ ఉన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ హయాంలోనే కట్టిరు. ఇది ఇక్కడ రోజు ఎంతలా అనుకున్న ఒక 1000 నుంచి 1500 మంది రోజు వస్తూ ఉంటారు. చిన్న పెద్ద దానికి ఆ తేడా ఏం లేకుండా అందరు వస్తూ ఉంటారు. ఏం చేసి చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ ఆడుకోవడానికి కానీ దేనికైనా వసతులు ఉన్నాయి. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మీరు కూడా హైదరాబాద్ నుంచి వచ్చినారు, నాకు తెలిసి హైదరాబాద్ నుంచి వచ్చిరు కావచ్చు. ప్రతి ఒక్క రోడ్ సిస్టమ్ ఎట్లుంది, 10 ఏళ్ల ముందు ఎట్లా ఉండే తెలంగాణ, ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళు వెనుకకు తీసుకుపోతా ఉన్నారు. ఈ 18 నెలల కాలంలోనే 10 ఏళ్ళు వెనుకకు తీసుకుపోయి రాష్ట్రాన్ని భ్రష్టం పట్టిస్తూ ఉన్నారు. మొత్తం కేసీఆర్ కుటుంబ పాలన చేసి రాష్ట్రాన్ని అంతా అప్పుల పాలు చేసిపోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మంచిగా సాగుతుందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అయితే అన్న ఒకటే విషయం, కేసీఆర్ గారిది కుటుంబ పాలనే, బరాబర్ కుటుంబ పాలనే. ఏ విధమైన కుటుంబం? తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజలు ఆయన కుటుంబమే. ఆ విధంగానే ఆయన పాలన చేసిండు. ప్రతి ఒక్క ఇంటికి ఆయన పథకం అందింది. ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళు అందించిండు. ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ అందించిండు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోండి అన్న. రేవంత్ రెడ్డి కుటుంబ పాలన అని చెప్పినాడు కదా, ఇదే రేవంత్ రెడ్డి ఏం చేసిండన్న, ఒక టైంలో కుటుంబ పాలన అని ఏదో చేస్తాను ప్రజలు ఓట్లేస్తే ఎటువంటి పదవి లేని వాళ్ళ అన్నకో తమ్మునికో వానికి 4 సెక్యూరిటీ అన్న. ఒక సిఐ ఏసీపీ ప్రోటోకాల్ వానికి ఎందుకన్నా? ఎవరు సీఎం గారి తమ్ముడికి అన్నకి వానికి ఏసీపీ ప్రోటోకాల్ ఏందన్న? వాడు ఎక్కడికి పోయినా ఏసీపీ ఉండాలి, సిఐ ఉండాలి. ఏందన్న వాడు? ఏంది ఎమ్మెల్సీయా, ఎంపీయా? ఒక కార్పొరేటర్ కూడా కాదు కదా. ముఖ్యమంత్రి అన్నకి ఎట్లుంటుంది అన్న? ఇప్పుడు మా దాంట్లో కుటుంబ పాలన అన్నారు, ఎమ్మెల్సీగా గెలిచారు కాబట్టి ఆమెకు ఆ ప్రోటోకాల్ ఇచ్చిండు కేసీఆర్ గారు. కొడుకు ఎమ్మెల్యే మినిస్టర్, ఐటీ మినిస్టర్ కాబట్టి అది ఆ విధంగా మేము ఇచ్చినామన్న ప్రోటోకాల్. ఆ విధంగా ఇచ్చినాం. గెలవకుండా మా కేసీఆర్ గారు ఎవరికన్నా మరి సెక్యూరిటీ ఇచ్చారో చెప్పండి, మేము దానికి రెడీ. గద్దర్ గారి పేరు చెప్పుకొని మొన్న అవార్డులు ఇచ్చారన్న. గద్దర్ గారి పేరు చెప్పుకొని అవార్డులు ఇచ్చారు. ఆయన ఫోటో ఉందా అన్న? కనీసం గద్దర్ గారి ఫోటో లేదు. జై తెలంగాణ అని దమ్ములేని చవట దద్దం ఎవడన్నా ఉన్నాడా తెలంగాణ రాష్ట్రంలో అంటే అది రేవంత్ రెడ్డి అని నేను సగర్వంగా చెప్తాను. నేను అది వచ్చే ఎన్నికల్లో, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు, బరాబర్ బుద్ధి చెప్తారు. దేనికి పనికి రాకుండా చిత్తుగా ఓడిపోయే భయంతో వాళ్ళు ఎన్నికలు పెడతలేరు. ఇప్పటికి కూడా పెట్టడానికి భయపడుతున్నాను. అనడానికి ఎందుకు అనలేదు, చాలాసార్లు అనే ఉంటాడు కదా. ఇప్పుడు పెద్ద స్టేజ్ల మీద మాట్లాడినప్పుడు జై తెలంగాణ, ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జై తెలంగాణ అనకుండా ఎట్లుంటాడు? ఆయనకు జై తెలంగాణ అనడం నచ్చదన్న. జై సోనియమ్మ అంటే మళ్ళీ ఇంకోసారి సీఎం పదవిలో కూర్చోబెడతానంటే సోనియమ్మ పేరు తీస్తాడు తప్పితే జై తెలంగాణ అంటే ఎక్కడన్నా పదవి పోతా అన్న భయం ఆయనకు. ఎక్కడ నా పదవి పోతుందో, ఎక్కడ రాజకీయ జీవితం ఆగిపోతుందో. ఓటుకున్నాడు దొంగ అన్న. మొన్న చూడున్న కేటీఆర్ గారిని 48 కోట్ల ఒక చిన్న ఇష్యూ మీద జైలుకు పంపించాలని ఏదో కుక్కలెక్కి ఏదో చేద్దాం అనుకున్నాడు. కేటీఆర్ గారు ఏం చేశారు? దానికి ఘాటుగా ఏం చేశారు? నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేస్తే లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా పెట్టడానికి నేను రెడీ అని చెప్పి బరాబర్ మొగం లెక్క మాట్లాడినా. పెట్టుర్రి, మీకు దమ్ముంటే అసెంబ్లీలో, మీకు దమ్ముంటే పెట్టుర్రి, లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టుండి, బరాబర్ పెట్టుండి. లైట్ పెడితే కదా తెలిసేది, పెట్టండి. పెడితే తెలిస్తే కేటీఆర్ గారు ఏం లేదన్న 250 కోట్లు పెట్టి అదేంది అందాల పోటీకి చేసిండు. అది తెలంగాణ ప్రజలకు ఏ మాత్రం నచ్చలేదు. దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. ఇది ఏ విధంగా? ఈ 250 కోట్లు ప్రజలకు ఏంది వ్యతిరేకత వచ్చింది. ఈ అందాల పోటీలు పెట్టడం కంటే మాకు రైతు బంధు, రైతు బీమానో లేకపోతే దళితులకు ఇస్తాను, దళిత బంధు 10 లక్షలు ఇస్తాను, 12 లక్షలు ఇస్తా అన్నారు. ఇవి ఇచ్చినా బాగుండు అని ప్రజలకు కొంచెం అనిపించింది అన్నట్టు. దాన్ని వీడు ఏం చేసిండు? డైవర్ట్ చేయడానికి కేటీఆర్ గారిని సింపుల్గా ఏదో ఒకటి బురద వెళ్ళాలని చెప్పి ఏసీబీ నోటీసులు పంపి, ఆయన భయపడే రక్తం కాదు, భయపడే బిడ్డ కాదు కేసీఆర్ బిడ్డ. అక్కడ భయపడే వ్యవస్థ ఉండదు అక్కడ. భయం అనేది రేవంత్ రెడ్డికి ఏం లేదన్న. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతోనే వాళ్ళ బలం ఏందో వాళ్ళకి తెలుస్తుంది. బరాబర్ వచ్చే ఎన్నికలలో వాళ్ళు ఓడిపోతారు. ఆ ఓటమి భయంతో వాళ్ళు ఇప్పటికి కూడా ఎన్నికలు పెడతలేరు. అది పక్కా అన్నది. బ్రదర్ ఏం పేరు నీ పేరు? నా పేరు బొంకూరు నిఖిల్. ఎట్లా ఉన్నది మరి ఇప్పుడు రాష్ట్రం మొత్తం రాజకీయాలు చూస్తున్నావు? నిరుద్యోగులు ముఖ్యంగా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, బాగా ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది.
ఉద్యోగాలు ఇస్తే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది ఉండాలి ముఖ్యంగా. ఆ నోటిఫికేషన్ అనేది లేకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చాడని మా ప్రశ్న. మా నిరుద్యోగుల తరఫున ఏమో మరి మాకైతే రాలేదు, మేమైతే అప్లై చేయలేదు. గత ప్రభుత్వంలో చాలామంది నిరుద్యోగులను ఆదుకునే రూపంలో గత ప్రభుత్వం నిరుద్యోగులకు నోటిఫికేషన్ అనేది ఇచ్చి ఉద్యోగాల పాంప్లెట్ మాత్రం పంచలేదు. దాన్నే వీళ్ళు ఉద్యోగాలని పంపిణీ చేసారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు అవి కాంగ్రెస్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మరి నిరుద్యోగులు పెద్ద ఎత్తున ప్రచారాలు చేసారు కాంగ్రెస్ కోసం, మార్పు కావాలి, మన భవిష్యత్తు మారుతుంది అన్నారు. ఎట్లాంటి మార్పు వచ్చింది? ఎట్లాంటి మార్పు వచ్చింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత? కాంగ్రెస్ వచ్చినాక పంటలు ఎండిపోతున్నాయి, డెవలప్మెంట్ అనేది పడిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు మా పెద్దపల్లినే చూసుకుంటే మా దగ్గర భూముల రేట్లు ఒకప్పుడు ఒక గుంట భూమి కొనాలంటే 1,00,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది లేకుండా అయిపోయింది. ఎందుకన్నట్టు? సరిపడా నీళ్ళు లేవు రైతులకు, నీళ్ళు సరిపడలేవు. ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా కాళేశ్వరం గురించి మాట్లాడితే అసలు కాళేశ్వరం వల్ల తెలంగాణకు ఒక్క ఎకరం కూడా నీళ్ళు బారలే, కాళేశ్వరం వేస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నది. నిజంగానే కాళేశ్వరం వల్ల ఏం యూజ్ లేకుండానా? ఈ 10 ఏళ్ల పాలనలో ఎన్ని వర్షాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ కాళేశ్వరం మేడిగడ్డ అనేది నెగ్గుకొనే ఉంది అంతే తప్ప దానికి ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు. ఒకవేళ డ్యామేజ్ ఉంటుంది రైతులకు ఉపయోగపడేది, కొన్ని 40 లక్షల ఎకరాలకు నీళ్లు పారే ఉపయోగం ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక నింద మోపాలనే ఉద్దేశంతో దీన్ని అదే అవలీలగా మార్చుకునే విధంగా మొండి చేయి చూపిస్తుంది ఈ ప్రభుత్వం. కానీ దాన్ని రిపేర్ చేయించి రైతులకు ఉపయోగపడేలా చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడతామంటారు, చాలా జాప్యం జరిగిందని చెప్పుకోవచ్చు, చాలా లేట్ అయింది ఇప్పటికే. ఇప్పుడు పెడతామంటారు, మరి ఎట్లా ఉంది ఊర్ల పరిస్థితి? 100కు 200% ఓటమి పాలవుతుంది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు అనంటే మహిళలకు, విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నారు, 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. గ్యాస్ సబ్సిడీ డబ్బులు 1 నెల 2 నెలలు పడ్డది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అనేదే లేదు. రైతులకు రైతు బీమా లేదు. ఒకప్పుడు గత ప్రభుత్వంలో ఒక రైతు అది అకారణంగా చనిపోయినా, యాక్సిడెంట్లో చనిపోయినా, ఏ కారణంగా చనిపోయినా 5 లక్షల బీమా 1 నెల లోపు మన ఇంటికి వచ్చేది. ఒక ధైర్యం ఉండేది రైతుకు. ఇప్పుడు కూడా ఇస్తున్నంట కదా, ఏమో ఎవరికి వచ్చిందో. ఇచ్చినా ఒక 30% మందికి ఇచ్చి ఎలక్షన్ స్టంట్ విధంగా ఒక 30% మందికి ఇచ్చి 70%. ఇప్పుడు తెలంగాణ సమాజంలో 4 కోట్ల మంది ఉన్నారు. 4 కోట్ల మందిలో 30 లక్షల మందికి ఇస్తేనే రైతులు 30 లక్షల మంది లేరు కదా, కొన్ని లక్షల మంది ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి ప్రభుత్వం అంటే. ఏం చెప్తాం మరి ఫైనల్గా? నిజంగానే కాంగ్రెస్ నోడిచ్చే ప్రయత్నం చేయబోతున్నారా ప్రజలు? ఈ పాలన అనేది మార్చుకోవాలి. బీఆర్ఎస్ మీద నిందలు మోపే ప్రయత్నం మానుకొని ప్రజలకు ఉపయోగపడే పథకాలను తీసుకొచ్చి వారి విధి విధానాలను మార్చుకొని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారి మీద పెడుతున్నటువంటి సిల్లీ కేసులను విత్డ్రా చేసుకొని వారు మనిషిలా మారితే సరిపోతుంది.